అయితే పేరిణి నాట్యానికి సరైన గుర్తింపు దక్కింది అని అనుకుంటున్నారా? పేరిణి నాట్యానికి గుర్తింపు వస్తుంది ఇప్పుడు. నరేంద్ర మోదీ గారే ఏకంగా పిలిచి సన్మానించడం అంటే ఎట్లా వారు మన్ కీ బాత్ లో మాట్లాడారు చాలా గొప్పగా. నా 101 రోజుల శ్రమను వాళ్ళు గుర్తించి మిమ్మల్ని పిలిచి సన్మానించారు రేవంత్ రెడ్డి గారు. అంటే నిజంగా చెప్పాలంటే మాకు అవార్డ్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే పేరిణి నాట్యానికి ప్రత్యేకత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే నేను ఎలా అంటానంటే మేడం, ఇక్కడ ప్రభుత్వాలు ఎవరైనా పాలించవచ్చు. ఒక్కటైతే నేను గట్టిగా చెప్పగలనండి, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కొన్ని రాష్ట్రాలకి కొన్ని నాట్యాలు ప్రత్యేకం. అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి పేరిణి నాట్యం అనేది చాలా ప్రత్యేకం. ఏకంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారే పిలిచి ఆయనకి సన్మానం చేశారు. ఆయన మరెవరో కాదు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, కేంద్ర యువ పురస్కార గ్రహీత పేరిణి రాజ్ కుమార్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎలా నడుస్తుంది లైఫ్? ఎలా ఉంది? ఓకే, గుడ్ గోయింగ్. నిన్న సప్త తాండవాలు అని ఒక ప్రోగ్రామ్ నడిచింది. నేను కూడా అటెండ్ అయ్యాను. చాలా అద్భుతంగా పిల్లల నాట్యం చాలా బాగుంది. అలా చూస్తూ గంటన్నర అయినా మాకు టైం తెలియలేదు. చాలా బాగుంది. సో మీరే కదా జతులు అన్ని పాడుతూ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. చూసాం అందరూ. అంటే ఆ సెటప్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఆ దూరం నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఒక్కసారి ఆ జతులతో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. అయ్యో తప్పకుండా. పేరిణి సప్త తాండవాలు అంటే ఈ పేరిణి నాట్యంలో నేను కొత్త వరవడికని తీసుకురావడం జరిగింది. అంటే నా ఓన్ స్టైల్లో, అది ఏది కూడా మిస్ అవ్వకుండా గురు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి ఫ్లేవర్ ఏమైతే ఉందో ఆ ఫ్లేవర్ అండ్ గురు కళాకృష్ణ గారి ఫ్లేవర్, ఈ రెండు కలయికతో నడుస్తుంది మనకి పేరిణి నాట్యం. అంటే ఇదివరకు తాండవం, గురు కళాకృష్ణ గారి అడాప్టేషన్ తో లాస్యం. సో లాస్య తాండవాలతో వెళ్తుంది. సో ఈ రెండింటి ఫ్లేవర్ ని నేను తీసుకెళ్తున్నాను. పేరిణి సప్త తాండవాల్లోకి నేను అడాప్టేషన్ చేసుకుని వెళ్తున్నాను. సో దాంట్లో ఒక మీరు అన్నట్టుగా కొన్ని జతులు, ఒక జతి, ఎందుకంటే ఆల్రెడీ గొంతు ప్రాబ్లం ఉందంట. సో ఒక్క జతితో జంతరికిడతక తగదరికిడతక తగదరికిడతక జంతరికిడతక తగదరికిడతక తగదరికిడతక తాంకిడతక తరికిడతక జంకిడతక తరికిడతక తాంకిడతక తరికిడతక తకీట 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 జంతరికిడతక తగదరికిడతక తగదరికిడతక జంతరికిడతక తగదరికిడతక తగదరికిడతక తాంకిడతక తరికిడతక జంకిడతక తరికిడతక తాంకిడతక తరికిడతక తదిగిణ తదిగిణ జంతరికిడతక తగదరికిడతక తగదరికిడతక జంతరికిడతక తగదరికిడతక తగదరికిడతక తాంకిడతక తరికిడతక జంకిడతక తరికిడతక తాంకిడతక తరికిడతక త ధిం గిణ త ధిం గిణ త ధిం గిణ జంతరికిడతక తగదరికిడతక తగదరికిడతక జంతరికిడతక తగదరికిడతక తగదరికిడతక తాంకిడతక తరికిడతక జంకిడతక తరికిడతక తాంకిడతక తరికిడతక తకీట 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 తదిగిణ 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 త ధిం గిణ త ధిం గిణ త ధిం గిణ తం. ఇలా ఎలా గుర్తు పెట్టుకుంటారండి అవన్నీ? అలా ఎన్ని జతులు ఉంటాయి మొత్తం? అంటే ఇప్పుడు అట్లేం లేదు, మనకు 7 తాండవాలు కాబట్టి ఒక్కొక్క తాండవానికి ముందు జతితో స్టార్ట్ అయ్యి కొన్ని ఉంటాయి, సాహిత్యంతో స్టార్ట్ అయ్యి కొన్ని ఉంటాయి. ఒక్కొక్క తాండవంలో 2-3 జతులు అట్లా తప్పనిసరి ఉంటాయి. 2 దీనికి ఎంత ప్రాక్టీస్ చేయాలో కదా బ్యాక్ సైడ్. తప్పకుండా. నిన్న జరిగిన గంటన్నర ప్రోగ్రామ్ కి మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటారు? దాదాపు ఒక 3 నెలల నుంచి నడుస్తుందండి. 3-4 నెలల నుంచి ప్రాక్టీస్ నడుస్తుంది. అందుకని మీ గొంతు అలా అయిపోయింది కొంచెం. ఓకే. అదే అంటే లైవ్ ఆర్కెస్ట్రా అంటే మనం జనరల్ గా ట్రాక్ పెట్టుకుని పాట అంటే సిస్టమ్ లో పాట పెట్టేసుకుని చేయడం ఒక ఎత్తు ఉంటుంది. అది ఓన్లీ సింగర్ పాడేస్తారు, అక్కడ ఒక రోజు మనం వెళ్ళి మొత్తం జతులు పలికేస్తాం అయిపోతుంది. కానీ దాదాపు ఒక 1-2 నెలల నుంచి మేము జతులు పలకడము, దాని మీద కొరియోగ్రఫీ చేసుకోవడము అలా ముందుకు సాగుతుంది. కాబట్టి కొంచెం నాకు కూడా గొంతు కొంచెం ఇబ్బంది ఉండే. వైరల్ కొంచెం ఇప్పుడు మధ్య వర్షాలు అనుకోకుండా పడడం కొంచెం ఇబ్బంది పడి అలా. అయితే ఈ పేరిణి నాట్యం అనేది చాలా మందికి తెలీదు.
ఆ పేరిణి నాట్యం ఒకసారి మా కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే ఏంటి? పేరిణి అనే పేరు ఎందుకొచ్చింది? దాని గురించి. అంటే మనకు పేరిణి అనంగానే ఫస్టు ఎవ్వరైనా జనరల్‌గా మాట్లాడేది కాకతీయుల కాలం అని అవును. చెప్పేసి అవును. చెప్తుంటారు మనకి అవును. జనరల్‌గా. హుహు. సో, ఇది కాకతీయుల కాలమే కాదు. ఒకటో శతాబ్దం, రెండో శతాబ్దంలో గూడా దీని గురించి ప్రస్తావన జరిగింది గ్రంథాల్లో. ఓకే. హుహు. తర్వాత 3, 4 శతాబ్దాల్లో ఇగ చిన్నగా ఈ పేరిణి యొక్క నామకరణం ఒక గ్రంథంలో హ్మ్. నడిచింది. హ్మ్. అలా ఇగ శతాబ్ద కాలం నుంచి మనకు నడుస్తూ ఏడో శతాబ్దం, ఎనిమిదో శతాబ్దం అట్లా హ్మ్. కాకతీయుల కాలం వచ్చేసరికి ఇది గ్రంథంలోనే గాకుండా ఫిజికల్‌గా బయటికి అపియర్ అయింది. ఓకే. జయపసేనాని నృత్తరత్నావళి ద్వారా మనకు చాలా అద్భుతంగా గ్రంథాలు గూడా దొరికినాయి అవి. హ్మ్. వైద్య అంటే వాయిద్యానికి, నృత్యానికి, సంగీతానికి హుహు. ఈ మూడిటికి ఆయన గ్రంథకర్తగా ఉన్నారు. హుహు. మనకు దొరికింది మన నృత్తరత్నావళి హ్మ్. చాలా అద్భుతమైన గ్రంథం. సో, స్వతహాగా జాయప్ప గారు దీన్ని హ్మ్. గజసేనాధిపతి ఆయన. ఓకే. సో, స్వతహాగా ఆయన నేర్చుకొని హ్మ్. దాన్ని అవపోసన బట్టి రాసిన గ్రంథమే నృత్తరత్నావళి. అంటే ఆ ఓకే. టైంలో మనకు కాకతీయుల టైంలో ఇది భారతదేశం అంతటా వ్యాపించింది. హ్మ్. ఎందుకంటే వీటి ఆనవాళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి. త్రూఔట్ మన మొత్తం ఇండియా, భారతదేశం. హ్మ్. భారతదేశం మొత్తం. ఇగ కాలక్రమేణా ఏందంటే, ఆ కాలంలో అది బాగా విరాజిల్లిన తర్వాత ఇగ రాజ్యాలు అవును. కనుమరుగైపోతూ ఇగ ఇది గూడా మెల్లిగా ఫాల్ డౌన్ కనుమరుగు. అయిపోయింది. ఆ అవును. ఫాల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇగ చిన్నగా మళ్ళా ఏదో ఒక శతాబ్దంలో మళ్ళీ దాని మళ్ళీ యొక్క వస్తది. అవును. నామకరణం మళ్ళీ జరుగుతూనే ఉంది. అవునవును. అంటే ఏదో ఒక అంటే 15వ శతాబ్దంలో, 16వ శతాబ్దంలో అట్లా హ్మ్. ఇగ కింగ్డమ్స్ ఇగ కొంచెం 16, 17 శతాబ్దంలో అట్లా ముద్దు చంద్రలేఖ అని జెప్పేసి నేను పేరిణి నాట్యంలో దిట్ట అని జెప్పేసి అన్నారు. హుహుహు. అక్కడ చూస్తేనేమో యుద్ధ వీరులకు కాకతీయుల టైంలో యుద్ధ వీరులకు ప్రేరణగా అవును. అంటే వీరులు, మహేషులు, పశుపతులు, మైలారు దేవులనే ఒక 4 తెగల వాళ్ళు ఆ పేరిణి తాండవాన్ని అలా చేస్తుంటే యుద్ధ వీరుల్లో ఒక బలం, ఆ ఒక శక్తి ఉత్తేజం వచ్చేది. ఆ! తెలియని ఒక వైబ్రేషన్ అడాప్టేషన్ అయ్యేది. వాళ్ళు అలా ఫీల్ అయ్యి హుహు. ఎళ్ళేవారు యుద్ధానికి అని చెప్పేవారు. కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ 16, 17 శతాబ్దంలో ముద్దు చంద్రలేఖ గారు. హ్మ్. అవును. సో, అంటే మేల్ టు ఫీమేల్ చేంజ్ అవుతూనే ఉందన్నమాట. హ్మ్. బట్ నేమ్ ఎక్కడ మనకు చేంజ్ అవ్వలే. హ్మ్. హ్మ్. పేరిణి పేరిణి. సో హ్మ్. అండ్ సో అట్లా ఏదో జరుగుతుంది అంటే అలా కట్ చేస్తే మనకు 1970స్‌లో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఒక తెలుగు ప్రపంచం అంటే మా తెలుగు ప్రపంచ సభల్లో ఇటు తెలుగు ప్రాంతానికి అంటే ఈ తెలుగు తెలంగాణ ప్రాంతం సైడ్‌లో హ్మ్. ఎటువంటి శాస్త్రీయ నృత్యాలు లేవు అనే ఒక లేవు. చిన్న అవును. అపోహ వచ్చుండే. హ్మ్. 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 లేలే ఇంత పెద్ద దేవాలయాలున్నాయి. ఇన్ని దేవాలయాలున్న ఊర్లో నాట్యం లేకపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఉండే ఉంటది. అవును. బట్ వి హావ్ టు రిసర్చ్ అన్నట్టు అవును. గురుగారు రిసర్చ్ చేసి మన రామప్ప యునెస్కో ఏదైతే గుర్తింపు పొందిందో రామప్ప టెంపుల్. అవునవును. సో, ఆ టెంపుల్‌లో చానా శిల్పాలున్నాయి. హ్మ్. వాటిని ఆధారం చేసుకొని వాటి యొక్క భావాలు ఎట్లున్నాయని తెలుసుకొని గ్రంథాలను రిఫర్ చేస్తుంటే అప్పుడు ఆయనకు దొరికిన గ్రంథం ఉత్తరత్నావళి ఆల్రెడీ ఓకే. ఉంది. హ్మ్. సో, దాన్ని దీన్ని అడాప్టేషన్ చేసుకొని కొంచెం హుహు. ఆహ్, ఎలా ఉంటుంది అనే ఫీల్‌ని తను అనుభవించి, ఆ అనుభవాన్ని పొంది, ఆ పేరిణి నాట్యంలో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు వాళ్ళు. అంటే హుహు. యుద్ధ వీరులకు ప్రేరణ కలగాలంటే ఎలా ఉండాలి అనేది అవును. చూసారు. ఫీల్ అయ్యారు బాగా. శిల్పాలతో మాట్లాడుతూ ఉండేవారని చెప్పేసి హుహు. మాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. హ్మ్. సో, ఏ పాటికి అక్కడికెళ్ళిపోయారంట. రామప్ప టెంపుల్ దగ్గరికి. హుహు. వాటితో మాట్లాడడం, వాటితోటి ఇగ ఫీల్ అవ్వడం, ఆ శిల్పాలొచ్చి ఇగో ఇట్లా ఉంటదని చెప్పడం, అవునవును. అలాంటి ఎంత అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అది. హ్మ్. జనరల్‌గా సమాజంలో మనం ఇది చెప్తే ఎవరు నమ్మరు. కానీ నేను నమ్ముతాను. యాస్ ఎ స్పిరిచువాలిటీ పర్సన్‌గా. అవును. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నేను కూడా పొందగలుగుతున్నాను కాబట్టి. హ్మ్. మన చుట్టూరా ఉంటాయి ప్రతి శక్తి ఎనర్జీస్ అన్నీ. అయి మనకు చెప్తుంటాయి గానీ మనం వినం. అవును. అవును. సో, మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ ఫీల్‌ని అడాప్టేషన్ చేసుకొని విజయనగరం హ్మ్. మృదంగాన్ని ప్రతి దెబ్బలోనూ ఓంకార నాదం వస్తుంటది. తాం అని ఇట్లా ఒక శబ్దం ఇట్లా అనిపిస్తే చాలు. దాంట్లోంచి ఓం అనే శబ్దం. హ్మ్. సో, ఇయన్నీ కలయిక చేసుకొని ఆయన ఒక అద్భుతమైన సృష్టిని చేశారు. అదే పేరిణి శివతాండవం. హ్మ్. ఆ పేరిణి శివతాండవం చేసినంత సేపు జనాలు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. సో, ఆ పేరిణి శివతాండవం మేము నేర్చుకోవడం జరిగింది. దీని పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే పేరిణి ప్రేంకణ, హ్మ్. ప్రేంకణ అని ఇట్లా ప్రేరణ హుహుహు. జనరల్‌గా మనం మోటివేషన్ పొందుతాం గదా! అవును. సో, అవును. ఒక ప్రేరణ అనే హ్మ్. వర్డ్ నుంచి పేరిణి పేరిణి అనేది మనకు అనేదొచ్చింది. పేరిణి గూడా ప్రేరణ లాంటిదే. ఆ! అంటే హ్మ్. ఆ ప్రేరణ నుంచే ఉద్భవించిందే పేరిణి. పేరిణి. ఓకే. ఇప్పుడు ఓకే. శివుడి నుంచి మనం ప్రేరణ పొందాలనుకుంటున్నాం. అవును. సో, ఈ ప్రేరణ అంటే ఆ ప్రేరణ నుంచే పేరిణి గదా! అవును. సో, మరి ఈ పేరిణి అనే వర్డ్‌ని ఎలా అడాప్టేషన్ జరిగిందంటే పేరిణి అంటే నర్తకుడు ఎవరైతే నర్తిస్తారో హ్మ్. హ్మ్. ఆయనని పేరిణిగా పిలవడం జరిగింది. హుహు. ఆ పేరిణి కాస్త పేరిణి నాట్యంగా, పేరిణి నృత్యంగా
పేరిణి ఓకే. శివతాండవంగా మారింది. హుహుహు. ఇప్పుడు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇది పేరిణి నాట్యంగా మారింది. మీ అలా ప్రస్థానం ఎలా మొదలైంది పేరిణి నాట్యం? నా ప్రస్తావన అంటే మొదటగా నేను అంటే ఊర్లో హుహు. ప్రభుత్వ పాఠశాల ఉండే. దాంట్లో అక్కడ లింగబాబు గారని చెప్పేసి సోషల్ టీచర్ ఆయన డాన్స్ నేర్పించేవారు. ఓకే. ఏ క్లాస్‌లో? సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా. ఫిఫ్త్ ఓకే. వరకు ఊరి బడిలోనే చదువుకున్నాను. హుహుహుహు. సో, అక్కడేం జరిగిందంటే వారి గురువుగారు ఎవరైతే ఉన్నారో హ్మ్. అఫ్జల్ పాషా గారు వారు ముస్లిం. హుహుహు. సో, అక్కడికి మా బాబాయ్ కరుణాకర్ అప్పుడు తను కార్ డ్రైవింగ్ చేస్తుండేవారు. హుహు. సో, తన దగ్గర తీసుకెళ్లారు. హ్మ్. సో, ఆయన పెట్టిన భిక్ష అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే మన దారి చూపిన వారు ఎప్పటికీ వాళ్ళకి అవునవును. మర్చిపోకూడదు. సో, వారు నన్ను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక గురువుగారితోటి ముస్లిము మరి ఏంటి అన్న కొంచెం ఏదో చిన్న మనకంటే అవునవును. చిన్న ఏజ్‌లో అర్థం కాదు. బట్ అర్థం కాదు. మనకు ఆల్రెడీ ఏదో తేడా కొడుతుంది. నేను హ్మ్. ముస్లిము మరి నాట్యము ఇదేదో హ్మ్. తేడా కొడుతుంది అనుకున్నా. కానీ తేడా ఏం లేదు. ఆయన ప్యూర్‌గా మన తెలుగు సాంప్రదాయాన్ని పాటించేవారు. హుహు. ఉదయాన్నే మంచిగా దండం పెట్టుకునేవారు, బొట్టు పెట్టుకునేవారు. తెలుగు పండిత్ మళ్ళీ. అమ్మా! చూడండి. వావ్! ఎంత అంటే అద్భుతం అంటే హ్మ్. సో, ఇక వెళ్ళిన 2 డేస్‌కి మళ్ళా వచ్చేసినా, ఆయనే మళ్ళీ ఇంటికొచ్చారు. ఏమో హ్మ్. ఎటు పోయినావు అని చెప్పేసి. హుహు. సరేనా ఇగ ఆ తర్వాత ఎళ్ళిన వాడిని ఎళ్ళినా అట్నే ఉండిపోయినానిక. హుహు. ఇక రాలేదు. ఓహ్! సో, ఇగ అదొక వింత ప్రపంచం ఇగ మనకిగ. ఇగ స్టార్ట్ అయిపోయింది మన జర్నీ. హ్మ్. మొదటగా ఆంధ్ర నాట్యం అని నేర్చుకున్నాం. గురువుగారు ఆంధ్ర నాట్యం ఆహా! నేర్చుకునేవారు. ఓకే. అది సృష్టి కూడా పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారిదే. హుహు. అందులో అప్పుడు భాగంగా ఉన్నది పేరిణి. ఓకే. 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 సో, అలా మొదలైన ప్రస్థానం కొన్ని ఓ 2 సంవత్సరాల తర్వాత ఓరుగల్లు, కిలా ఓరుగల్లు మనకు వరంగల్‌లో పోతన విజ్ఞాన పీఠంలో మనకు 45 రోజుల పాటు హ్మ్. పేరిణి నాట్య శిక్షణ అక్కడ జరిగింది. హుహుహు. అంటే ఇప్పుడు తాండవం కాబట్టి. పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి పర్యవేక్షణలో హ్మ్. గురు కళాకృష్ణ గారు, హుహు. బండి పేరిణి కుమార్ గారి ఇద్దరి ఆధ్వర్యంలో మాకు నృత్య శిక్షణ జరిగిందక్కడ. హుహుహు. ఆ 45 రోజుల పేరిణి శిక్షణ నా జీవితానికి ఒక పెద్ద మార్పు. ఇది నాలుగో క్లాసా? లేదు. హ్మ్. నేను అంటే సెవెంత్ క్లాస్, సెవెంత్. ఎయిత్ ఓకే. క్లాస్ ఓకే. ఆ గ్యాప్‌లో. ఆహా! సో, అప్పుడే అంటుండేవారనమాట. మన హ్మ్. కుమార్ మాస్టర్ బండి కుమార్ గారని, గురు కళాకృష్ణ గారని. నిన్నొచ్చారనుకుంటా ఆయన బండి లేదు. కుమార్ గారు. కొంచెం హెల్త్ బాలేక ఆహా! ఏదో ఓకే. ఇంపార్టెంట్ ఏదో విషయం అని చెప్పేసి అన్నారు. ఓకే. 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 సో, వారి ఆశీస్సులు నాకెప్పుడు ఉంటాయి. గురు హ్మ్. కళాకృష్ణ గారు అమెరికాలో ఉండడం జరిగింది. హుహుహు. సో, వారు ఆశీర్వాదం తెలిపారు. వారు నేను తాళం ఏస్తున్నప్పుడు కిడతక అని చెప్పేసి ఒక డిఫరెంట్‌గా ఒక వర్డ్‌ని యూజ్ చేసేవాడిని. ఆహాహా! త ధిం ద త దిన్ ద త ధిం ద కిడతక అనేవాడిని. ఆ హుహు. కిడతకనే ఈడేంది డిఫరెంట్‌గా అంటున్నాడు అని చెప్పేసి కొంచెం అంటుండేవారు. హుహుహు. కానీ వీనిలో ఏదో ఉంది. అది సంథింగ్ హి విల్ బి వన్ డే హ్మ్. హ్మ్. సమ్‌వన్ బాగా ఏదో మంచి స్థాయిలో ఉంటారు పేరొస్తదని. ఆ! అన్నట్టు మాట్లాడేవారు. నాకు అది బాగా ఇష్టం అన్నమాట ఆ వర్డ్ హ్మ్. గురువులు చెప్పడం వల్ల. సో, అది ఆ ఇష్టం కాస్త ఇగ అలానే పెరుగుతూ పెరుగుతూ 2003 హ్మ్. ఆ టైంలో మాకు వర్క్‌షాప్ జరిగింది. హుహు. 2005లో ఢిల్లీలో హుహు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హ్మ్. తరపున పరేడ్‌లో మేము మన శకటం ముందు చేశాం. ఓకే. మన ఈ పేరిణి శివతాండవం ఢిల్లీలో. ఢిల్లీలో. ఎలా ఉండే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే మనకు ఢిల్లీలో? ఆ చిన్న వయసులో అంత పెద్దగా తెలియదు కానీ ఢిల్లీ పోవాలట, హ్మ్. ట్రైన్ ఎక్కాలి. అప్పుడు ట్రైన్ అంటేనే ఒక పెద్ద అవును. ఇదిగా అవును. ఉండే. అవును. సో, వెళ్ళాము. చాలా గొప్పగా చేశాము. ప్రధాని గారి ముందు, రాష్ట్రపతి గారి ముందు అందరి ముందు చేశాము. వారితో ఫోటోస్ దిగాము. అంటే మెమరబుల్ డేస్ అన్నమాట అవి. హ్మ్. హ్మ్. ఏం తెలియని టైంలో. కొంతకాలం తర్వాత మనకర్థమైందేంటంటే, ఓహో! దేశ ప్రధాని, రాష్ట్రపతి అంటే అవును. తెలియని వయసు కదా! అవునవును. సో, కానీ మనకు తెలియకుండా ఒక జ్ఞానం అనేది ఇక్కడ అడాప్టేషన్ అవుతుంది. అదే డాన్స్. హ్మ్. హ్మ్. శాస్త్రీయం అంటే దాన్ని టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా మనకి జ్ఞానాన్ని పెంచుతూ ఉంటది. అవును. సో, కొంతకాలం తర్వాత నటరాజ రామకృష్ణ గారు ఏం చేశారు స్పెషల్ ట్రైనింగ్. హ్మ్. నాకు నాతో పాటు మా మిత్రుడు హ్మ్. ఆహ్, నరేష్, ఓకే. పేరిణి నరేష్. ఆహాహా! సో, తను ఏం చేశారంటే ఆహ్, నాతో పాటే మా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. ఆయన పర్యవేక్షణలో ఆయన దగ్గరనే ఉంచుకొని కళాకృష్ణ గారు మాకు నృత్యం నేర్పించేవారు. హుహు. స్పెషల్ ట్రైనింగ్ గురుకులం స్టైల్‌లో నేర్పించేవారనమాట. హ్మ్. హ్మ్. కొంతకాలానికి కొంచెం వాళ్ళు ఏం అంటే వరల్డ్ టూర్ చేద్దామనుకున్నారు. ఓకే. మా ఇద్దరితోటి ఆ! పేరిణి. ఎందుకంటే మొట్టమొదటి ఏ టీమ్ అయితే ఉందో పేరిణి ప్రస్తావన జరిగిందో అవును. వారితో చేశారు. హుహు. సో, మా ఇద్దరితోటి కూడా మళ్ళీ చేయించాలి అని చెప్పేసి లేఖ కూడా రాయడం జరిగింది. వాళ్ళు హ్మ్. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్‌కి అండ్ స్టేట్ గవర్నమెంట్‌కి. ఓకే. కొంచెం అనివార్య కారణం వల్ల వారి ఆరోగ్య స్థితి బాలేకుండే. అప్పటికి చానా ఏజ్ ఉంది. హుహు. సో, అలా అది డ్రాప్ అయిపోయాము. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇగ సొంతంగానే మన హ్మ్. గురువుగారి దగ్గరికి మళ్ళీ అఫ్జల్ పాషా గారికి హుహు. వారి వద్ద వచ్చేసి మళ్ళీ నేర్చుకున్నాం.
ఇక్కడ ఏం జరిగిందంటే గురు పరంపర అని అంటుంటాం కదా, అవునవును. నేను అలా మెట్లెక్కుతూ వెళ్ళిపోయాను. లింగబాబు గారి గురువు అఫ్జల్ పాషా గారు. హుహు. అఫ్జల్ పాషా గారి గురువు కళాకృష్ణ గారు, బండి కుమార్ గారు వారి వద్ద నేర్చుకున్నారు. అవును. అటు పోతే నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నారు. వీళ్ళ హుహు. గురువు వీళ్ళిద్దరు. హ్మ్. సో వీళ్ళిద్దరి గురువు మళ్ళీ నటరాజ రామకృష్ణ గారు. ఓకే. సో ఐ వాజ్ లైక్ స్టెప్పింగ్ వన్ బై వన్. అవును. సో ఫైనల్ ఎక్కడైతే పేరుని ఎవరైతే సృష్టికర్త ఉన్నారో హ్మ్. వారి దగ్గర పేరుని ప్రస్తావన నాది అద్భుతంగా సాగింది. అవును. వారికి సేవ చేసుకుంటూ నేను, నా మిత్రుడు నరేష్ గారు అండ్ నేను. ఈ పేరునిలో రకాలుంటాయా? అంటే మీరు ఇప్పుడు సప్త తాండవాలు అంటున్నారు కదా! అట్లా అవునండి. ఎన్ని నాట్యాలుంటాయి పేరునిలో? అండ్ పేరు ఒకటే. పేరొకటే. పేరు హుహు. ఒకటే. దాంట్లో అంటే గర్గర్భము, విషమము, భావాశ్రయము, కైవారము, గీతం అని ఆహా! పంచాంగాలు. ఈ ఓకే. పంచాంగాల మీదనే ఏదైనా జరుగుతుంటది మనకి. హుహు. పరిపూర్ణమైంది మన పేరుని నాట్యం. హ్మ్. ఇదివరకు తాండవం అని ఒక బేస్ తోటే ఉండేది. సో హుహు. పరిపూర్ణం అవ్వాలంటే అభినయం కూడా కంపల్సరీ అవసరం మనకి. హుహుహు. సో గురు కళాకృష్ణ గారి అడాప్టేషన్ తోటి అది ఫుల్ఫిల్ అయింది. హ్మ్. సంపూర్ణమైన భోజనం అంటాం కదా, అలా అవును. ఇది పరిపూర్ణమైన పంచాంగాలతో నిండి ఉన్నది ఇప్పుడు పేరిణి హుహుహు. నాట్యం. సప్త తాండవాలు అంటే 7. అవునండి. వాటి గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మనకి సప్త తాండవాలు అనంగానే మనకి దేశీ తాండవాలు ఉంటాయి, హ్మ్. మార్గి ఉంటాయి, హ్మ్. పేరిణి, ప్రంకణ, శుద్ధ, ఇట్లా కుండలిని అని చెప్పేసి మనకు మార్గిలో ఉంటుంది. మనకు హుహుహు. దేశీలో వచ్చేసి ఆనంద తాండవము, మనకు ఆనంద తాండవం తర్వాత మనకు సంధ్యా తాండవం వస్తుంది. సంధ్యా తాండవం తర్వాత కలికి తాండవం, విజయ తాండవం, ఊర్ధ్వ తాండవం, హ్మ్. ఉమా తాండవం, సంహార తాండవం. ఓకే. మీరు నిన్న ఆల్రెడీ అవి 7 చూసిన తాండవాలు అవును. చూసుంటారు. సో ఒక్కొక్క తాండవానికి ఒక్కొక్క వేరియేషన్స్ హుహుహు. అలా ముందుకెళ్తూ ఉంటాయి. అట్లా ఒక్కొక్క ఎమోషన్‌ని ఒక్కొక్క తాండవంలో అంటే చూపిస్తారనమాట. ఇప్పుడు ఆనంద తాండవం ఆయన ఆనంద తాండవం ఎందుకు చేశాడు అనేది సంతోషం వచ్చి ఈ ఈ చేస్తాడు. ప్రకృతి అందాలు గాని, ఈ హ్మ్. ప్రకృతిలో ఉన్న ప్రతి పాడి పశు సంపదలు అన్నీ చూసి పరవశించి తను ఆనందంగా చేసింది మనకు ఆనంద తాండవం. అవును. అంటే ఒక్కొక్క తాండవానికి అలా ప్రతి హుహు. దాంట్లో. హుహు. నువ్వు సంహార తాండవం అంటే అందరూ జనరల్‌గా ఏమనుకుంటారంటే అంటే నాకు తెలిసింది చంపడం ఆ! అనుకుంటారు. ఆహ్, సంహరించడం. సంహరించడం ఎవరిని సంహరించడం కాదు ఇది. ఆహా! ఎంత అద్భుతమైందంటే మనలో ఉన్న అహాన్ని సంహరించడం. ఓకే. ఓకే. మనలో ఏమైతే ఏదైతే ఈ శరీరాన్ని చూసి మురిసిపోతున్నామో, అవునవును. ఏదైతే ఈగోయిస్ట్‌గా చాలా మంది ఇప్పుడు ఉంటారు. సమాజంలో అన్నీ అయ్యే కదా! హ్మ్. సో, ఈ అన్నిటి నుంచి మమ్మల్ని తొలగించు అని జెప్పేసి, మనలో ఉన్న అహం ఏమైతే ఉందో దాన్ని తొలగించు స్వామి అని జెప్పేసి సంహారదండం. అది హుహు. సంహారం. ఓకే. మనలో ఉన్న అహాన్ని సంహరించడమే. ఇట్లా అట్లా ఒక్కొక్క దానికి ప్రతి తాండవంలో ఒక మెసేజ్ ఉంటుంది. హుహుహు. సో, చాలా అద్భుతంగా మాకు అంటే నేను దాక్షిణాత్యలో నాట్య కళా చరిత్ర అని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు రాసిన హ్మ్. ఏదైతే గ్రంథం ఉందో, హ్మ్. నేను గ్రంథంగానే భావిస్తానండి. ఎందుకంటే ఆయన రాసిన ప్రతి ఒక్క అక్షరం చాలా అద్భుతమైంది. అవును. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క గ్రంథంలా పనిచేస్తుంది. హ్మ్. సో, దాంట్లో నేను చదివిన విధానం ప్రకారం, వేరే బుక్‌లలో చదివిన విధానం ప్రకారం సప్తతాండవాలను కొంచెం టాలీ చేసుకొని, హుహు. నేను వేరేదెందుకెళ్ళాలి? హ్మ్. మన గురువులు రాసిన ఏవైతే గ్రంథం ఉందో దాన్నే తీసుకుందాం. హ్మ్. ఎందుకంటే దాన్ని చాలా మంది మన భరతనాట్యం వాళ్ళు, కూచిపూడి వాళ్ళు దాన్ని చదువుతా ఉంటారనమాట. అవునవును. చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది దాంట్లో. హ్మ్. అరటిపండుని ఒలిచి హ్మ్. ఇచ్చినట్టు ఉంటది. అది దాన్ని తినడమే. తీసుకొని మీరిట్లా సప్త తాండవాలని దాంట్లో నేర్పిస్తున్నారు. రాశారు. ఓకే. వాట్ ఈస్ ఓకే. వాట్ సప్తతాండవస్ అని. దానికి హుహు. ఎలా జతి కూర్పు చేసుకోవాలి అని ప్రతిది రాశారు. ఆ జతులు గూడా మీరే అంటే దానిలో చూసే అంటే చేసుకుంటారా? నేను రాయలేదండి. ఆహా! అంటే ఓకే. బేసిక్‌గా మేము రాసుకోవచ్చు. హ్మ్. కానీ దాని స్టాండర్డ్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. రేపటి నాటికి ఎక్కడైనా మనకు సబ్జెక్ట్‌లోనన్నా ఉపయోగపడాలి అనుకుంటే హుహుహుహు. మనం రాస్తాం. హ్మ్. హ్మ్. అంటే మన వ్యవస్థ ఎంతవరకు అంటే మన స్టాండర్డ్స్ ఉంటాయి. హుహు. బట్ స్టిల్ ప్రాపర్ తాళంలో ఉండాలి. అవును. రాస్తాం. అవును. కానీ నా ఆలోచన ఏముందంటే నా మొట్టమొదటి ప్రాజెక్ట్ కాబట్టి మా మిత్రుడు కొలిపాక వీరస్వామి గారు హుహు. మృదంగిస్ట్ హ్మ్. అండ్ దీనికి మృదంగం ఆయనే వాయించారు. హ్మ్. మన పేరిణి సప్తతాండవాలకి. హుహు. తన ద్వారా నేను ఈ మొత్తం జతులని ఆ బుక్ రిఫర్ చేస్తూ హ్మ్. నాకు మోడల్ ఈ మోడల్‌లో కావాలని దగ్గర కూర్చోబెట్టుకొని తన ద్వారా ఓకే. రాయించుకున్నాను జతులని. వాయలిన్ గూడా నిన్న వయలిన్ అద్భుతంగా వాసు గారున్నారు గదా! వాయించారు. అంటే ఎంత అద్భుతంగా సాగిందంటే అసలు ఇది. నాకైతే ఆ వయలిన్ నాకు తీసుకొని వాయించాలనిపించిందండి ఆ! నిజంగా. తనకు 21 ఏండ్లే. నమ్ముతారా? ఓహ్! కానీ తనెంత అద్భుతమైన వయలినిస్ట్. ఎట్ ద సేమ్ టైమ్ సంగీతం కూర్పు చేసింది కూడా ఆయనే. ఓహ్! ఈ ఆహా! సప్త తాండవాలకి రచన చేసింది పురుషోత్తమాచారి గారు. హ్మ్. దానికి ప్రాణం పోసింది వయలిన్ వాసు గారు. ఓకే. ఆ సాంగ్స్ అన్ని ట్యూనింగ్ చేసింది తను. ఆహా! సో, ఆ ట్యూనింగ్ చేస్తే దాన్ని బయటికి ప్రపంచానికి వినిపించేలా చేసింది మన శ్రవణ్ రాజ్ గారు ఆహా! గాత్రం ద్వారా. ఓకే. అవును. చూడండి. అంటే నేనేమంటానంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వర. బ్రహ్మ ఆల్రెడీ బ్రహ్మలో వీళ్ళందరూ వచ్చేసారు. హ్మ్. రచన చేయించేవారు గావచ్చు, దాన్ని ట్యూనింగ్ చేసేవారు గావచ్చు, పాడేవారు గావచ్చు వచ్చేసారు.
దాని మృదంగ శబ్దాలు విష్ణు వాయించారు, మా మిత్రుడు వీరస్వామి గారు. సో తమ్ముడు వాసు వీళ్ళందరూ అట్లా. మరి ఈశ్వరుడు ఏం చేస్తాడు, లయకారకుడుగా, సో నృత్యం చేయాలి. సో నా బేస్ గా నేను చేశాను కొరియోగ్రఫీ, దాని కంపోజిషన్ అంతా నేను చేశాను. అంటే నాకు తెలియని ఒక ఒరవడిక దాంట్లో ఏర్పడింది. అండ్ ఈ సప్త తాండవాలని చేయాలి అంటే స్పిరిచువల్ గా బాగా దగ్గరే ఉండగల, ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళు. ఇలా చాలా నటరాజ రామకృష్ణ గారు దాంట్లో చాలా అద్భుతంగా రాశారు. మనకు దీనికి ఎంత దగ్గర, స్పిరిచువాలిటీకి ఎంత దగ్గర అయితే అంత మంచిది. అండ్ భావబంధాలకు చాలా ఇదిగా ఉంటే గానీ దీన్ని చేయలేము అని రాసి పెట్టింది. మేబీ అది నా కోసమే ఎలా వచ్చిందా ఏంటో తెలియదు, ఈశ్వర ఇచ్చ. కానీ నాట్యం నేర్చుకోవాలంటే మనకు ఆ ఓపిక, సహనం, అది నేర్చుకోవాలని ప్రేమ, అందులో ఇన్వాల్వ్ అయిపోవాలన్నమాట. మొత్తం చాలా కష్టం నాట్యం. వాళ్ళు చూస్తే మనకి చేసేయచ్చేమో అని అనిపిస్తుంది కానీ ఆ పాదాలు చేయడం, నేను లయలో నడవాలి కదా. ఇప్పుడు జనరల్ గా మనకు సినిమా డాన్స్ కి దీనికి తేడా అదే. అవును, అది ఎంత చేసినా గానీ మనం ట్రాక్ పెట్టే చేయగలుగుతాం. అవును, లైవ్ లో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ట్రాక్ పెట్టినా గానీ ఆ తాళంలో నడవాలి, ఆ లయలో నడవాలి, ఆ స్కేల్లో లేకపోతే కష్టం, ప్రతి అంటే ఆ తాళంలో అడుగులు అంటే మనకు కరెక్ట్ కట్ అయిపోవాలి. ఒక అడుగు పెరిగినా వేస్ట్ అవుతుంది, మర్చిపోతారేమో వెంటనే కదా. ఒకవేళ కరెక్ట్ గా కట్ అయిపోవాలి, కరెక్ట్ గా ఎన్ని స్టెప్స్ మనకు దీంట్లో ఎంత పడుతుంది అనేది దానికి ఆ స్కేల్లో ఉండకపోతే కష్టం అవుతుంది. మీరు పాడుతున్నారు నిన్న, నటువాంగం అంటే శివ తాండవం చేస్తున్నారు ఒక అబ్బాయి అనుకుంటా, అసలు ఎంత స్పీడ్ గా చేస్తున్నారో. కలిక తాండవం దిగి 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 వాళ్ళే అనిపించిందండి అది చూస్తుంటే. కలిక తాండవం, అది కలిక తాండవం అంటే ఒక్కొక్క స్టెప్. నేను మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మా పోస్టర్ ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆ సప్త తాండవాల్లో శివుడు అన్ని దుక్కుల్లో వెళ్ళి నాట్యం ఆడుతున్నట్టు ఉంది. అవునవును, పక్కన కొన్ని చక్రాస లాగా ఉన్నాయి. అవును. సో నేను ఒక శివుడేమో కాలు పైకి ఎత్తాడు ఊర్ధ్వ తాండవం. సో నేనేమంటానంటే నేను ఫీల్ అయింది, నా మిత్రుడు ఆ పోస్టర్ డిజైన్ శాండర్డ్ వేణు గారు అని చెప్పేసి చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఇలా తీసుకున్నాడంటే నేను జస్ట్ థాట్లెస్ మైండ్ లో ఉండాలి ఎప్పుడు కూడా, అంటే ఆ స్టేజ్ రీచ్ అవ్వాలి. కానీ నా ఊహ ఏంటంటే ఎప్పుడు అలానే ఉంటా, థాట్ ఏది పెట్టుకోను ఇది చేయాలి నో. నేను తనకి చెప్పాను నాకు ఇది సప్త తాండవాలు, నాకు ఒక అద్భుతం కావాలన్నాను అంతే. ఇమాజినేషన్, దెర్ ఇస్ నో ఇమాజినేషన్. కానీ ఆ ఇమాజినేషన్ ఏంటంటే థాట్లెస్ లెవెల్లో మనం ఆలోచించగలిగితే, థాట్లెస్ మైండ్ అంటాం జనరల్ గా. మెడిటేషన్ లో కూర్చుంటే థాట్లెస్ మైండ్ ఆ లెవెల్కి వెళ్ళాలి అంటాం. ఆ లెవెల్లో ఉన్నానేమో నాకు తెలియదు, కరెక్ట్ గా దానికి ఏమైతే సూట్ అవుతుందో అది ఇచ్చారు ఆయన. అవును, బాగుంది పోస్టర్. అంటే శివుడు షట్ చక్రాలను యాక్టివేట్ చేసుకుని నృత్యం చేస్తే ఎలా ఉంటుందో ఆ వైబ్రెంట్, అది అకంపెనీస్ట్ ఎవరైతే వాయిద్యకారులు, సింగర్స్, ట్యూనింగ్ చేసిన వాసు గారు అందరికి నేను ఏం చెప్పానంటే షట్ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి ఈ సప్త తాండవాల్లో. షట్ అంటే మనకు 6 అంటాము, కానీ సహస్ర అనేది ఓపెన్, ఇక అది ఓపెన్ అయిపోతుంది చక్ర. సో మనకు చక్రాస్ కింద నుంచి ఇలా పైకి 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 టప్ ఇక అంతా ఓపెన్. అలా ఓపెన్ అవ్వాలనుకున్నాను నేను, అదే మోడంలో తీసుకెళ్లిపోయాను. ఇక జనాలకి ఎలా శుభపంతువల్లి రాగం అంటే ఇలా పీక్ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కిందికి దింపి స్లో డౌన్ చేయాలని నేను అనుకోలేదు. దే హ్యావ్ టు బీ ఇన్ దట్ హైప్, అంతేగా ఆ క్యారీలో ఉండాలి, ఆ ఫీల్ క్యారీలో అని చెప్పేసి అనుకున్నా. హోప్ అది సక్సెస్ అయిందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అయిందండి. చూస్తున్నాం కదా నిన్న ఎంత మంది కష్టపడుతున్నారు. ఒకటేసారి 50 మంది అనుకుంటా టీం అంతా ఫస్ట్ డాన్స్ చేశారు కదా పిల్లలందరూ. ఆ కలరింగ్ కూడా చాలా మంచిగా. అంటే యాక్చువల్లీ నేను ఎలా అది కలరింగ్ చేశానంటే చూడండి, ఒక నేషనల్ నేను ఒక స్లోగన్ వాడుతుంటాను ఎక్కడైనా జనరల్ గా, బీ విత్ ద కల్చర్ అండ్ స్టాండ్ ఫర్ ద నేషన్ అని చెప్తాను. సో నేనే ఆ స్లోగన్ ని చెప్పేవాడిని, మరి ఐ వాంట్ టు షో దట్. సో నేను దాంట్లో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ మనకు వైట్ అండ్ గ్రీన్, వైట్ అబ్బాయిలు ఉన్నారు కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్యాటర్న్ ని చూపించాను. అది అందరూ అంటే సరే వెంటనే గెస్ చేయలేకపోవచ్చు, బట్ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే అర్థమైపోయింది. సో ఆ ప్యాటర్న్ ని కల్చర్ లో మన నేషన్ ఫ్లాగ్ ని చూపిస్తూ నేను అలా తీసుకున్నాను. చాలా బాగుందండి. అలాగే ఇప్పటి వరకు మీరు ఢిల్లీలో అన్నారు, అలా ఇంకా ఎన్నెన్ని ప్లేసెస్ లో ఈ పేరుని నాట్యాన్ని చూపించడం జరిగింది, చేయడం జరిగింది? అంటే నేను మలేషియాలో ఎప్పుడైతే వర్క్ చేశానో అక్కడ నేను మా మిత్రుడు మలేషియాలో వర్క్ చేశాను. మలేషియాలో వర్క్ చేశానండి, అంటే ఒక 5 years వర్క్ చేశాము అక్కడ. అక్కడ పేరుని డాన్స్ అన్ని మన భారతదేశంలో ఉండే అన్ని
డాన్స్ ఫామ్స్. అంటే మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు బయట దేశాల వాళ్ళకి క్లాసికల్ కంటే సినిమా ఎక్కువ తెలుస్తుంది, బాలీవుడ్ అని తెలుసు బాగా, బాలీవుడ్ బాగా. సో అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు బాలీవుడ్ డాన్స్ మీద వాళ్ళకి బాగా బోలే చూడియా అని పాటలు, ఇలాంటి పాటల మీద బాగా ఇది ఉండే. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాటర్న్ చేంజ్ చేశా. బోలే చూడియా అనే కాదు, మా దగ్గర చాలా అద్భుతమైన తెలుగు పాటలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుగు పాటలు స్టార్ట్ చేశాను. దాంట్లో స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ గారి పాట. సో ఆ ప్రభాస్ గారి పాటను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ప్రభాస్ గారు వాళ్ళకు కొంచెం ఐడెంటిఫై అయ్యారు. కట్ చేసి ఇక ప్రభాస్ గారి బాహుబలి 1, 2 ఇక పిచ్చి ఫ్యాన్స్ అనమాట. నేను ఉన్నంత కాలం వరకు అయితే తెలుగు పాటలు బాగా. మీరు వెస్టర్న్ కూడా నేర్పించారా? వెస్టర్న్ కూడా అక్కడ నేర్పించేవాడిని. అయితే కొంతమంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకునేవాడిని. ఇది మన క్లాసికల్ సంబంధించిన సెమీ క్లాసికల్ కావచ్చు అవి. సో అక్కడ నా మిత్రుడు నేను పేరుని ప్రోగ్రామ్ చేయడం జరిగింది, నరేష్ అండ్ నేను, మలేషియాలో. అంటే బాలీ బట్ జాలీ నైట్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో పేరుని మేము ప్రెజెంటేషన్ చేస్తే పిన్ డ్రాప్ సైలెంట్. జనరల్ గానే ఇది మేము ఎక్కడ చేసినా ఇక వీలలు విజిల్స్ ఏమి ఉండదు, ఇక సైలెంట్ అయిపోతారు అందరూ. అదే జరిగింది. ఇది పేరుని అని చెప్పేసి అసలు అంత షాక్ లో ఉండిపోయారు. అలా నేను అక్కడ చేయడం జరిగింది. వేరే దేశాలు అంటే బ్యాంకాక్, పుకెట్, థాయిలాండ్, ఇట్లా జనరల్ కొన్ని ప్రాంతాలు. కాకపోతే నేను అక్కడ రిజైన్ చేసి వచ్చిన తర్వాత మన 101 రోజులని నేను మన తెలంగాణ మొత్తం ప్రదర్శనలు చేశాను. మన స్కూల్స్ లలో, గవర్నమెంట్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, గురుకులాలు, కస్తూరిబాలు, హై స్కూల్స్, అట్లా ఈ పేరుని నాట్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా ప్రోగ్రామ్ చేస్తూ వెళ్ళిపోయేవాడిని. అండ్ టెంపుల్స్ నిర్విరామంగా నాన్ స్టాప్, ఏ ఒక్క రోజు కూడా ఆగలే. 101 రోజుల పాటు చేస్తూనే ఒక రథం, పేరుని రథం అని చెప్పేసి పెట్టుకుని వెళ్ళిపోయినా, రథయాత్ర లాగా. నాతో పాటు మా శిష్యుడు నిమ్మది జాని, తను చాలా సపోర్టివ్ ఉండే. నా మిత్రుడు ఇంకో అబ్బాయి కెమెరామ్యాన్, హెల్పర్స్ రవి కట్ల, తను చనిపోయాడు ఇప్పుడు. సో అట్లా ఈ 101 రోజులు చేయడంలో నాకు సహకరించింది భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. చాలా పెద్ద దిక్కు, మాకు ఒక మర్రి వృక్షం లాగా ఉంటారు ఆయన. ఆయన సపోర్ట్ చాలా చేశారు. అట్లా అది చేసిన కొంతకాలానికి దేశ ప్రధాని గారు, నరేంద్ర మోదీ గారే ఏకంగా పిలిచి సన్మానించడం, అంటే వారు మన్ కీ బాత్ లో మాట్లాడారు చాలా గొప్పగా. నా 101 రోజుల శ్రమను వాళ్ళు గుర్తించి మన్ కీ బాత్ లో మాట్లాడడం, అది నాకు చాలా బూస్టింగ్ అనుకున్నారా అసలు నరేంద్ర మోదీ గారు గుర్తిస్తారు? అసలు ఎవరికైనా ఆలోచన ఉంటుందండి? ఇప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకోవడం అది ఒక చాలా ప్రెస్టీజియస్ టైం అన్నమాట భారతదేశ చరిత్రలో. పేరిణి నాట్యంలో మొట్టమొదటి తొట్ట అవార్డు నాకు రావడం జరిగింది. నిన్న అంటే ఎంత అద్భుతం అంటే ఈ 40 ఏళ్ల లోపు వారికి ఈ అవార్డు, దీనికి మించి అవార్డు లేదు ఇక. అండ్ నేనేమంటానంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఇలా ఉంటాయి కదా, పద్మ విభూషణ్ అనేది ఇక లాస్ట్ ఇక, అంటే ఇలాంటి అవార్డ్స్ లలో. ఆ తర్వాత భారత రత్న అట్లాంటివి ఉంటాయి. సో నేనంటే ఓ పద్మ విభూషణ్ లాంటి అవార్డు మాకు ఇది. అంత పెద్ద నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. దట్ ప్రధాని, దేశ ప్రధాని మాట్లాడడం అంటే ఊహకు అందని. ఏం మాట్లాడారు ఆయన అంటే నేను అంటే ఇక్కడ ఒక లాజిక్ బాగా అర్థం చేసుకోవాల్సింది. మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ గారు ఏమన్నారంటే, నా 101 రోజులు అయిపోయిన తర్వాత చాలా నన్ను అద్భుతంగా సన్మానించారు రవీంద్ర భారతిలో, అంత పెద్ద స్టేజ్ మీద సన్మానం చేశారు గొప్పగా. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆయన ఏమన్నారంటే, రాజ్ కుమార్ నువ్వు ఏం చేసావో నీకేం తెలియదు, బట్ డౌన్ ద రోడ్ ఒక 5 years తర్వాత చూడు, వాట్ యు డన్ యు విల్ నో అన్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 5 years. ఆయన ఆజాన భావుడు అండ్ అంటే ఆజాన బ్రహ్మచారి. సో ఆయన స్పీడ్ చాలా, అటు ఏం మాట్లాడినా గానీ అల్టిమేట్. ఆయన 11, 12 అంటే మనం 3, 4లో ఉంటామండి. అంటే ఐక్యూ లెవెల్ అంత స్పీడ్ గా ఉంటుంది. ఒక వర్డ్ అన్నారు, ఒక 5 years తర్వాత చూసుకో అన్నారు, అంతే. నాకేం అర్థం కాదు. సరే సార్ అని చెప్పేసి అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ 5 years తర్వాత, అంటే వీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి రిఫర్ చేశారనమాట. ఎంతో మందిని రిఫర్ చేస్తారు, కానీ దాంట్లో రావడం అనేది గొప్ప. సో నా గురించి ఆల్రెడీ సంగీత నాటక అకాడమీలో అక్కడ మాట్లాడడం జరిగింది. అది మొత్తం అంటే డైరెక్ట్ సార్ అక్కడ ఏం చేశారంటే, అరే మా తెలంగాణలో ఎంత మంచి కార్యక్రమం చేసిన ఒక్కడిని పట్టుకొని చూపించండి అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడారు అక్కడ. సో ఇక మొత్తం మా ఎవిడెన్స్ అన్ని చూపిస్తే ఇక అప్పుడు మొట్టమొదటి పేరిణి నాట్యంలో
అవార్డు రావడం జరిగింది. అది నేషనల్ అవార్డు. యెస్. యెస్. కానీ తెలంగాణ మనం అంటే ఈ బైఫర్కేషన్ తర్వాత అన్నదమ్ములమైనా ఆంధ్ర తెలంగాణ అట్లాంటి భేదాలు ఏం లేవు. సో బైఫర్కేషన్ తర్వాత ఫస్ట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఒగ్గు రవి మిత్రుడు తనకు వచ్చింది. తర్వాత నాకు రావడం జరిగింది. ఆ సీక్వెన్స్ లో చూసుకుంటే నేను రెండో వాడిని. తర్వాత రీసెంట్ గా మన అందే డప్పు భాస్కర్ బ్రదర్ తనకు రావడం జరిగింది. అంటే ఈ 3 మూలాలు అన్నమాట. ఒక వర్గం చూస్తే బీసీ వర్గం, ఒక వర్గం చూస్తే షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్టీ బంజారా, ఒక వర్గం చూసుకుంటే ఎస్సీ. చూడండి అంటే ఎలాంటి వర్గాల వారికి ఈ అవార్డులు వరించాయనేది. మరి మేమేమైనా కష్టం చేయలేదు, ఏదో తీసుకొచ్చామనేది కూడా కాదు. ఎంతో కష్టపడితే గానీ ఈ అవార్డ్స్ రాలేదు. దాదాపు ఇప్పుడు ఒగ్గు రవి గారిని చూసుకుంటే ఒక 5,000 మందికి ట్రైన్ చేశారు ఆయన. ఒగ్గు, డోలు, ఒగ్గు కథలు చేయించడం అన్ని. నేను 101 రోజుల పాటు నిర్విరామంగా. ఇప్పుడు అందే మన భాస్కర్ గారు వచ్చేసి డప్పు అక్కలందరికీ, స్త్రీలందరికీ డప్పు నేర్పించారు. 1200 మంది దాకా ఢిల్లీలో పర్ఫార్మెన్స్ చేయించారు వాళ్ళతోటి. అదే పరైడిసలో మళ్ళీ. చూడండి అంటే ఇట్లా అంటే మనం ఒక సాధించుకున్న తర్వాత మనం ఒక తెలంగాణను సాధించుకున్న తర్వాత ఎటువంటి మనం బయట ప్రపంచానికి తెలుస్తున్నామని. తెలంగాణకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు అంటే ఏందో తెలియదు బిఫోర్ బైఫర్కేషన్. వచ్చిన తర్వాత ఇప్పుడు 4 ఉస్తాదులు వచ్చినాయి, ఎన్నో సంగీత నాటక అకాడమీలు వచ్చినాయి, పద్మశ్రీలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా అనౌన్స్ చేయగానే వాళ్ళందరినీ పిలిపించి ఫెలిసిటేషన్ చేసి 25 లక్షల రూపాయలు పద్మశ్రీ వాళ్ళకి ఇవ్వడం ఎంత గొప్ప విషయం అండి. అది మిమ్మల్ని పిలిచి సన్మానించారు రేవంత్ రెడ్డి గారు. అంటే నిజంగా చెప్పాలంటే మాకు అవార్డ్స్ వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు వారి అనివార్య కారణాల వల్ల ఏందో మనకు తెలియదు. బిఫోర్ తెలంగాణ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే పేర్ని నాట్యానికి ప్రత్యేకత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే నేను ఎలా అంటానంటే మేడం, ఇక్కడ ప్రభుత్వాలు ఎవరైనా పాలించవచ్చు. ఒక్కటైతే నేను గట్టిగా చెప్పగలనండి, ఏ ప్రభుత్వమైనా కానీ కళాకారులను పోషించినంత కాలం కంపల్సరీ వాళ్ళ ప్రభుత్వం నిటారుగా నిలబడి ఉంటది. అవును అవును. కళాకారులను చిన్న చూపు గనక చూస్తే ఇక అది ఊడ్చుకుంటూ పోతూనే ఉంటది. ఎందుకంటే అప్పట్లో రాజ్యాలు కూడా కళాకారులను ఎంతో గొప్పగా పోషించాయి. అవును, మీరు చెప్పినట్టు ఆ నాట్యం వల్లనే వాళ్ళకి శక్తి ఇవన్నీ. ఇప్పుడు సహజంగా చెప్పుకోవాలంటే ఆనాడు కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాజులు సపరేట్ గా వాళ్ళకు అంటే ఏమంటారు జనరల్ గా వాళ్ళకు ఒక ప్యాలెస్ లాంటి ఏదంటే బహుకరించేవారు. సో వాళ్ళు అట్లా ఉండేవారు. వాళ్ళు అనుకున్నప్పుడు వచ్చి ప్రదర్శన చేసి రాజదర్బార్లో వాళ్ళు కోటలు అట్లా చేసి టెంపుల్లో చేసి అట్లా అద్భుతంగా ఉండేది. తెలంగాణ సాధించడానికి కూడా కళాకారులు ఎంతో గొప్ప శ్రమ, వారి శ్రమకు మామూలు విషయం కాదు అది. నేను ఢిల్లీలో కూడా ధూమ్ధాములు చేసిన వారి ఇదే పేరుని నాట్యంతో. సో అది మర్చిపోవద్దు. అది మర్చిపోతే ప్రభుత్వం చిన్నగా అది దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటది. ప్రకృతితో మమేకమై ఉన్న వారి కళాకారులు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాంటి గుర్తింపు రాలేదు అంటే గుర్తింపు రాలేదని నేను చెప్పను. బట్ ఇట్ విల్ అంటే ఇట్ వెంట్ ఓకే, నడుస్తుంది అంతే. కానీ అదే చెప్తున్నాను, అనివార్య కారణాల వల్ల చేయలేదో మరేమో తెలియదు. కానీ గొప్ప విషయం ఏంటంటే సీఎం గారు ఇక్కడ ఇప్పుడు మన ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మా మిత్రుడికి ఎప్పుడైతే అవార్డు వచ్చిందో ఎవరికి వచ్చింది అని ఇమ్మీడియట్లీ క్యాలిక్యులేషన్ చేసుకుని మమ్మల్ని ముగ్గురిని పిలవడం జరిగింది. ఒగ్గు రవి గారిని, అంతే భాస్కర్ గారిని, పేర్ని రాజ్ కుమార్ అని నన్ను పిలిపించి వారి గృహంలో మాకు అక్కడ సన్మానం చేయడం జరిగింది. ప్రోటోకాల్ ఉన్నా కానీ ఏది మన ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే స్టిల్ ఈ కాలర్స్ ప్లీజ్ మీరు రండి తమ్ముళ్ళు అని చెప్పేసి పిలిపించారు. చాలా గొప్పగా మాట్లాడారు. చాలా అద్భుతమైన రిసీవింగ్. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ రిసీవింగ్. ఇట్లా మంచిగా చేసి తమ్ముళ్ళు మీరు ఇట్లా ఉండాలిరా అని చెప్పేసి చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. అందరిని బయటికి పంపించి డోరేస్ చేయండి అని చెప్పేసి, మేము సన్మానం చేస్తే మీరు నాకు సన్మానం చేయరు, నేను మీకు సన్మానం చేస్తాను అని చెప్పేసి వెంటనే శాలువాలు తెప్పియండి అని చెప్పేసి శాలువాలు తెప్పించి మాకు సన్మానం చేశారు. మేము చెప్పాము అప్పుడు, అన్న ఇట్లా మేము ఇంత కష్టపడుతున్నాం, రేపు ఇంకొక సంవత్సరం అంటే మేము ఈ ఏజ్ లో మాకు ఈ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడు పద్మశ్రీకి మీరు ఎలా అయితే చేశారో
మాకు కూడా ఇట్లా యువతను మీరు గనక ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తే చేస్తే. చాలా అవును. అద్భుతమైన కార్యక్రమాలు అవును. జరుగుతాయి. అవును. అవును. ఇప్పుడు ప్రతి ఓడు ఇంజనీరింగ్ కాలేవాడు, ప్రతి ఓడు డాక్టర్ కాలేవాడు, ప్రతి ఓడు పెద్ద పెద్ద ఆఫీసర్లు కాలేవాడు. అవును. సో ఈ కల్చర్ లో కూడా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయండి అనే ఒక చిన్న విషయాన్ని కూడా చెప్పడం అవును. జరిగింది. చాలా మంది చదువు లేకపోయినా కళాకారులుగా ఎదిగిన వాళ్ళు అవునండి. చాలా మందున్నారు. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఏమైతే ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, స్లేట్ హ్మ్. అని చాలా ఉన్నాయి మనకి. అవునవును. ఆ వాటిలలో ఎవరైనా పోయి జాబ్ చేయాలంటే వాళ్ళకి మినిమం డిగ్రీ అడుగుతున్నారు. హ్మ్. 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 నేను అంటే ఒక డిప్లొమానో, డిగ్రీనో, డాన్స్‌లో, అవును. అవును. మ్యూజిక్‌లో, అవును. యోగాలో ఇట్లా అవును. చానా ఉన్నాయి. ఉన్నాయి. ప్రతిదీ ఉన్నాయి. సో, మరి ఇలాంటి కల్చర్ దాంట్లో మీరు ఎంప్లాయ్‌మెంట్ తయారు చేస్తే బావుంటుందని నా బావుంటది. ఆలోచన. అవును. అవును. సో, అట్లా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే హ్మ్. 10థ్ తర్వాత ఎవరైనా వెళ్లి చదువుకోవచ్చు. హుహు. స్కిల్స్ మీద. అవును. చాలా అద్భుతంగా రాణించొచ్చు. హ్మ్. హ్మ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారప్పుడు. కోటి అవును. రత్నాల వీణాలంటే ఆ రత్నాలు కాదండి. నేను చెప్తా అంటే కళాకారులే. అవును. చానా సస్యశ్యామలంగా ఉంటది. 100% వారు గనక నిజంగా ఈ టేకప్ చేయగలిగితే. సో, మాకు మంచి సన్మానం చేశారు. మేము అడిగామేమంటే పేరిణి కళాక్షేత్రానికి మాకేమైనా హ్మ్. ప్లేస్‌నైనా ఎక్కడైనా ప్రభుత్వం సంబంధించిన ఏమైనా బిల్డింగ్ అయినా సమకూర్చండి ఆర్థిక సాయంతోటి అని హుహు. చెప్పేసి అడగడం జరిగింది. తప్పకుండా ఓకే. మాట్లాడతా అన్నారు. ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత కొంత టైం తీసుకొని చేద్దామన్నారు. హుహు. సో, వి ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్. ఓకే. అయితే బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ పేరుని నాట్యానికొచ్చిన ప్రత్యేకత అంటే ఏం జెప్తారు? అప్పుడు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు చాలా అద్భుతమండి. ఆయనకు పైన అధికారులు అంటే నాయకులు ఎవరైనా సరే, హ్మ్. ఆయన చానా నిష్టగా ఉంటారు. చాలా నిబద్ధతతో ఉంటారు. హ్మ్. రూపాయి ఆశించే మనిషి కాదు. హ్మ్. రూపాయి పెట్టే మనిషే తప్పించి కళాకారులకి ఎవరైనా వస్తే ఓల్డ్ ఆర్టిస్ట్‌లు ఎవరైనా వస్తే, "అయ్యా మీరు తిన్నారా?" అని అడుగుతారు. ఫస్ట్ మాట. హుహు. "తినలేదు స్వామి" అంటే ఇమ్మీడియేట్‌లీ జేబులో నుంచి డబ్బులు తీసిపోయి, "ఫస్ట్ నువ్వు తినరా. తినేసి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం." పొరపాటున ఎవరైనా, "అయ్యా స్వామి ఇంకా నాకు పెన్షన్ పడలేదు, మందులు" వెంటనే ఓ 5,000 కొట్టేస్తూనే ఉంటారు. హ్మ్. లిటరల్లీ చెప్తున్నానండి. ఎంత గొప్ప మనసంటే, నేను తాండాలో ఉన్నా. హ్మ్. నాకు అవార్డ్ వచ్చిన విషయం నాకు గూడా తెలీదు. హుహు. మా గురువుగారు కళాకృష్ణ గారు నాకు ఫోను చేసి, ఏంటి మాకు చెప్పవా ఇంకా?" అన్నారు. హ్మ్. "ఏంటి గురువుగారు" అంటే, "ఇట్లా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్ వచ్చింది" అనంగానే ఇట్లా ఎంట్రుకలన్నీ నిక్కబొడిచినాయన్నమాట. "అయ్యో! గురూజీ నాకు గూడా తెలీదంటే" ఇంకా సార్ చెప్పలేదా?" అంటే, "ఇంకా లేదు" అంటే, ఓకే అని. తెల్లారి సార్ ఫోను చేశారు. రాజ్ కుమార్ ఆల్ ద బెస్ట్" అన్నారు. "సార్ థాంక్ యూ సో మచ్ సార్" అని చెప్పేసన్నా. ఓకే మరి హైదరాబాద్‌కొస్తున్నావా?" అంటే, "ఎక్కడున్నావు?" అంటే, "ఇక్కడ సూర్యాపేటలో." "హైదరాబాద్‌కొస్తున్నా" అంటే, "వస్తున్నా సార్." "ఏమైనా డబ్బులున్నాయంటే?" మూగబోయింది గొంతు హుహు. నాది. ఓకే. ఎందుకంటే చిల్లిగవ్వలేదు. హుహు. జేబులో రూపాయి లేదు. సరేలే ఏమైతే ఏం గాని, నేను నీకు అమౌంట్ కొడుతున్నా. మంచిగా రా. అందరికి స్వీట్లు పంచు. తొలి అవార్డు నీకు మన పేరిణి నాట్యంలో అని చెప్పేసి గొప్పగా అన్నారు. చూడండి నాకు ఆయన డబ్బులు కొట్టాల్సిన అవసరం ఏముంది? అంటే తను అర్థం కాదు. చేసుకోగలుగుతాడు. అవును. నా మూగబోయిన గొంతు ఆ క్షణంలో ఆయన చెప్పాను లేదు. కదా! ఐక్యూ లెవెల్ అవునవును. చాలా ఫాస్ట్. హ్మ్. హి హ్మ్. కెన్ సెన్స్ వెరీ ఫాస్ట్. హ్మ్. హ్మ్. మనం ఆయన మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకోవచ్చంటే, మనిషిని చూసి ఆయన చెప్పగలుగుతాడు. హుహు. టాలెంటెడా? లేకపోతే ఉత్తుత్తినే పైన షోకేస్ మనిషా అని చెప్పేసి. ఆయన ప్రోద్బలం, ఆయన ఎంకరేజ్‌మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాడు. ఇంకా ముందు ముందు చాలా సపోర్ట్ జేయాలని ఖచ్చితంగా అనుకుంటాం. యాహ్! అయితే పేరిణి నాట్యానికి సరైన గుర్తింపు దక్కింది అని అనుకుంటున్నారా? లేదంటే దట్ ఇంకా రావాలి, గుర్తింపు రావాలి, సరైన గుర్తింపు ఇంకా రాలేదు అని మీ అభిప్రాయం ఏంటి? పేరిణి నాట్యానికి గుర్తింపు వస్తుందిప్పుడు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మన తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత మన యాస, మన భాష, మన బోనం, మన హ్మ్. అవును. బతుకమ్మ, మన పేరిణి బతుకమ్మ. అని చెప్పేసి దీన్ని ఓ మంచి హ్మ్. ఒక స్లోగన్‌తో తీసుకెళ్తున్నారు. హ్మ్. సో, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గూడా దీన్ని మంచి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు గూడా నిన్న మన ప్రోగ్రామ్‌కి రావడం జరిగింది. అవును. వెళ్లి రిక్వెస్ట్ చేయంగానే చానా మనస్ఫూర్తిగా ఆయన వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. చేశారు. సో, అవును. ఇట్స్ గుడ్ సైన్. హ్మ్. హ్మ్. మినిస్టర్ గారు గూడా చా పేరిణి జనాలు గురించి గూడా చాలా కాకతీయ మంది హాల్ అంతా నిండిపోయింది. యాహ్! అవును. అవునండి. చాలా సో, మందొచ్చారు. మంచి శుభసూచకం. హ్మ్. మంచి ప్రభుత్వం మంచిగొచ్చింది. వారు గూడా చానా ఉత్తేజంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. హ్మ్. సో, తప్పకుండా మనకి దీనికి రికగ్నైజ్ కోడ్ తొందరలోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అవును. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఆర్ట్ ఫార్మ్. అవును. అవును. ఒకసారి వినండి ఎట్లాంటిదంటే దేశ ప్రధాని నోట పేరిణి నాట్యం గురించి మాట్లాడడం జరిగింది. అవును. ఆయన ఉత్తినైతే ఏది మాట్లాడరు. మాట్లాడరు. అవును. సో, దే విల్ నో ద హిస్టరీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి ప్రధాని చెప్పినప్పుడు
దాని బ్యాక్గ్రౌండ్ ఏందని చెక్ చెక్ చేసుకుంటారు. చేస్తారు. అవును. సో బ్యాక్గ్రౌండ్ లో ఏముంటది చెక్ చేసుకుంటే, హిస్టరీలో చూసుకుంటే 100 సంవత్సరాల హిస్టరీ ఉంది మన హిస్టరీ పేరిణి అవును. నాట్యానికి. అవును. ఏ నాట్యం పేరు లేదు ఏ చరిత్రలో కూడా, హ్మ్. ఓన్లీ దేర్ ఇస్ అ పేరిణి మాత్రమే. పేరుని నుంచే చాలా నాట్యాలు పుట్టుకొచ్చినాయని విన్నా. అదే వాస్తవం కదండి. ఇప్పుడు హ్మ్. పంచాంగాలు పేరిణిలోనే ఉంటాయి మనకి. హ్మ్. సో ఈ చరిత్రలో చెప్పుకుంటూ వచ్చింది కూడా పేరిణి నాట్యం గురించి. పేరిణి అనే ఒక శబ్దం. అవును. సో దాంట్లోంచి వెలువడినాయి ఇవన్నీ అని నేను నమ్ముతాను బాగా. అప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ కి మీరు పేరిణి నాట్యం నేర్పించారు? చాలా వందల మందికి నేర్పించామండి. అంటే వందల నేను స్టడీ చేస్తున్నప్పటి నుంచే చిన్న చిన్న వర్క్ షాప్స్ జరగడం, అట్లా సూర్యాపేటలో గాని అన్ని చోట్ల ఇక హుహుహు. నేర్పించుకుంటూ వస్తూనే ఉన్నాం. మనం రీసెంట్ గా మీరు చూసారు కదా, హ్మ్. మన హైదరాబాద్ నడిబొడ్డున హ్మ్. ఫ్రీ బస్. హుహు. ఇక్కడ ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ బస్ వల్ల హైదరాబాద్ 4 దిక్కుల నుంచి రావడం జరిగింది. అవును. అవును. నల్గొండ, అటు అవును. పోతే అవును. గట్కేసరు, ఇటు హ్మ్. పోతే సన్ సిటీ, అట్లా అన్ని చోట్ల నుంచి. అంటే ఏదైనా అవకాశం దొరకాలి అంటే అవకాశం దొరికింది. నేను ఫ్రీగా చెప్పాను. అవును. మరి బస్ ఛార్జీలు అయితేగా, అవును. అవును. మరి అది కూడా ఫ్రీ ఉంది. హ్మ్. సో ఇది యాదృచ్ఛికంగా చాలా అద్భుతం జరిగింది ఇక్కడ. 70 మంది దాకా వచ్చారు పిల్లలు అవును. ఫ్రీగా. సో హుహుహు. అట్లా ఈ క్యాలిక్యులేషన్ అంటే ఏం లేదు. వందల మందికి నేర్పించుకుంటూ పోతూనే ఉన్నాం. హుహుహు. సో అలా సో, జరుగుతుందన్నమాట. అలా మీ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా కొనసాగాలని, ఇంకా మంచి మంచి అవార్డులు రావాలని, చాలా మందికి మీరు ఈ నాట్యం నేర్పియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మంచి గుర్తింపు రావాలని పేరిణి నాట్యానికి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థాంక్స్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. చాలా యెస్ అండి. మందికి తెలీదు. అంటే ఎంత కష్టపడుతున్నాం, దాని వెనక ఎంత కష్టం ఉంది. అంటే యెస్. ఒక ప్రదర్శన ఇస్తే దాని వెనక ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అవును. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు. యెప్. సేమ్ మీరు అలాగే కనిపిస్తున్నారు నాకు. థాంక్ యూ అండి. అంతమంది విద్యార్థులకి అంత మంచి నాట్యం నేర్పిస్తే ఒక్క రూపాయి గూడా తీసుకోరంట అండి. నిన్న స్టూడెంట్స్‌తో నేను మాట్లాడితే చెప్తున్నారు. అవును. మా తీసుకోండి. మాస్టర్ ఒక్క రూపాయి గూడా తీసుకోరు. అది గాక ఇది గూడా చెప్పారు. మీరు బస్సులు ఫ్రీ అయినాయి. అవునండి. మాకు చాలా ఈజీ అయింది. అవునండి. కళాతోరణంకి లలిత రావడం గాని, కళాతోరణం. యెస్. అక్కడికి వచ్చి పోవడం గూడా చాలా మంచిగుంది. ఈ 45 రోజులు చాలా మంచిగా సాగిందని పిల్లలు గూడా చెప్తుంటే నాకు గూడా హ్యాపీ అనిపిచ్చింది. ఇట్లాగే చాలా మంది పిల్లలకి మీరు పేరిణి నాట్యాన్ని నేర్పియాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఎత్తుకెదగాలని కోరుకుంటున్నామండి. అయితే దీంట్లో మనకు పిల్లలే గాదండి. నేను మనకు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ అని మసూరి, హ్మ్. మన లాల్ బహదూర్ అవునవును. అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, చెప్పారు. అవును. మర్చిపోయాను. ఐఎఫ్ఎస్ఏ వీళ్ళందరూ ఉంటారు. పాస్ హ్మ్. అవుట్ అయిన వాళ్ళందరికీ అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. హుహు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అదృష్టం గూడా మాకు దక్కింది. ఓహ్! అంటే నాకు ఫీల్ ఉండే ఎప్పుడైనా ఐఏఎస్, ఐపీఎస్ అట్లా అవునవును. అంత క్రాక్ చేయగలగాలనేది. కానీ వాళ్ళకే మనం నేర్ ఒక్క పాఠం చెప్పినా చాలు. అవును. అవును. సో ఐఎఫ్ఎస్ఏ సార్‌కి నేను నేర్పించాను. హ్మ్. హుహు. నేర్పించాను ఆ షార్ట్ టైమ్‌లో. ఓకే. చానా హ్యాపీ నాకు. ఆయన ఇప్పుడు రష్యన్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఓహ్! గుడ్. రష్యాకి అంబాసిడర్‌గా ఉన్నారు. ఆహా! ఐఎఫ్ఎస్‌సి ఆఫీసర్. సో, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన హరికృష్ణ గారికి ఫోను చేసి హ్మ్. చెప్పడం నాకింకా ఆనందం అనిపించింది. అంటే సో అండ్ సో నేను రాజ్‌కుమార్ గారిని నేర్పించానని ఎంత ఆనందం ఉంటుందండి. అవునవును. సో, అవును. ఇట్ వెంట్ లైక్ నాకు లైఫ్‌లో మనకు ఇలాంటి ఫీల్స్ చానా ఆనందాన్ని అవును. ఇస్తాయి. అండ్ ప్రధాని గారు మాట్లాడిన తర్వాత నేను వేరే కంట్రీలో వర్క్ చేశానని చెప్పాను గదా! నాకు ఇష్టం ఉండే. అంటే అమెరికాలో గాని ఎక్కడికైనా హ్మ్. వెళ్లి జాబ్ చేయాలి అని. హుహు. సో, ప్రధాని గారు మాట్లాడిన మాటలు నన్ను విని 'భిక్షు నాయక్' గారని జెప్పేసి ఉన్నారు. హుహు. ఫోక్ సింగర్. చానా అవునవును. అవును. ఫేమస్. సో, మామయ్య ఏం చేశారంటే నాకు ఒకసారి అడిగాను. హ్మ్. తనెప్పుడు ఎళ్తుంటారు. ఎప్పుడైనా తీసుకెళ్ళు అనంటే తనేం చేశాడంటే మంచిగా ఆహ్, ఇట్లా "మామ నువ్వు చాలా మంచి పెద్ద ఆర్టిస్ట్‌వి నిన్నెక్కడ తీసుకెళ్తాను." "అయ్యో! నేను వస్తానని" జెప్పేసి అంటే టాస్క్ అధ్యక్షులు అప్పుడు అమరీందర్ రెడ్డి అవును. గారని, అమరీందర్ రెడ్డి రమణి మేడం వాళ్ళున్నారు. సో, వారికి నా విషయం చెప్పంగానే ఇమ్మీడియేట్‌లీ అరేయ్! ఇంత మంచి ఆర్టిస్ట్‌ని మనం ఎందుకు వెల్కమ్ చెప్పొద్దని జెప్పేసి హ్మ్. వాళ్ళు పిలిపిచ్చారండి. వరల్డ్‌లో టాప్ 5 స్టేజెస్‌లో అదొకటి. అక్కడ హ్మ్. కాలిఫోర్నియాలో ఉంటుంది. అవును. అవును. సో, దాంట్లో ఆస్కార్ అవార్డ్స్, నోబెల్ అవార్డ్స్ అట్లా ఇస్తుంటారు. హ్మ్. అంత పెద్ద స్టేజ్ అది. దాని మీద పేరిణి నాట్యం చేయడం జరిగింది. వావ్! నా లోపల ఉన్న కోరిక అక్కడ పని చేయాలని. హ్మ్. అంటే అమెరికాలో జాబ్ చేయాలని. చేయాలని. కానీ ఆఫ్‌కోర్స్ కొంతకాలం తర్వాత మనం నేనిక్కడ జాబ్ మలేషియాలో చేసేది రిజైన్ చేసి వచ్చి, ఇక్కడ వచ్చిన తర్వాత నాకొచ్చిన అంటే, అంటే హ్మ్. ఫేమ్ అంటాం గదా! హ్మ్. జనరల్‌గా. హ్మ్. ఆ హ్మ్. పేరు ప్రఖ్యాతకి ఇగ నాకెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎళ్ళినా ప్రోగ్రామ్ జేసుకొని రావాలి. అంతే. మన దేశం, మన మట్టి, మన తెలంగాణ, అవును. మనం ఇక్కడ స్టాండ్ అవ్వాలి. మన కల్చర్‌ని ఇంకా స్ప్రెడ్ జేయాలనే చేయాలి. ఆలోచనలో మొత్తం నేనున్నాను. భారతదేశం నలుమూలలా పేరుని అంతే. నాట్యం అంటే
గుర్తు రావాలి అంతే అందరికి. వాస్తవం అండి. అలా తెలంగాణలో పుట్టింది పేరిణి నాట్యం అని ప్రతి యెస్. ఒక్కరికి గుర్తు రావాలి. ఖచ్చితంగా గుర్తొస్తుంది. చాలా చాలా మాట్లాడారు. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ పిల్లలకి అంటే నాకు ఈ రీసెంట్ మనకు కరోనా గూడా చానా ఎఫెక్టెడ్ అన్నమాట నా అవును. అవును. లైఫ్‌లో. నాకు లైఫ్‌లో ఎట్లాంటిదంటే దాదాపు చానా డేంజరస్ చాలా సిట్యుయేషన్స్‌కి మంది ఎళ్ళిపోయాను. డౌన్ ఫాల్ అయిపోయారు ఆ కరోనా టైంలో. ఎస్పెషల్లీ కళాకారులండి. యెస్. యెస్. మీకు అవును. అది తెలిసిందే ఈ అవును. విషయం. సో, ఆ టైంలో నాకు చానా ఇబ్బందయి ఉండే లైఫ్‌లో. హ్మ్. ఎలా అని అనుకున్న సందర్భంలో మెడిటేషన్ నన్ను హెల్ప్ చేసింది చాలా. హుహు. హుహు. నేను ఎంత పెద్ద కళాకారుడినైనా గానీ పడిపోయిన తర్వాత లేవాలంటే కష్టమవుతుంది. అవును. సో, మా గురువుగారు మెడిటేషన్ గురువుగారు ప్రసాద్ అన్న రాజలక్ష్మి గారు హ్మ్. వారు చానా ఎలా అంటే చిన్న పిల్లగాడిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశారు మంచిగా. వాళ్ళ హుహు. పిల్లగాడు ఇలా అని అంత మంచిగా చూసుకొని నన్ను మళ్ళీ బ్యాక్ టు నార్మల్‌గా చేశారు ఇప్పుడు. హ్మ్. ఈరోజు మళ్ళీ నేను స్టాండ్ అయ్యానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మెడిటేషన్. ఓకే. సో, నేను అందరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ యోగా, మెడిటేషన్స్‌తో పాటు మీకు మనకు అంటే కల్చర్‌లో ఇదొక్కటి అవును. భాగం. అవును. అవును. మనం మర్చిపోయాం అంతే ఏం లేదు. మర్చిపోయాం. ఈ పాశ్చాత్య దేశాలని ప్రపంచ దేశాలలో ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఒకసారి చూడండి. చైనాని చూడండి. ఏం లేదు. వాళ్ళెంత అద్భుతంగా ఈ యోగాలని, మెడిటేషన్‌లు వాడుకొని వాళ్ళ జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా అవును. పెంపొందించుకుంటున్నారో, అది మన భారతదేశం లేదంటే ఇంగ్లీష్ వాళ్ళ స్టైల్‌ని మనం ఫాలో అవుతూ యో యో అనుకుంటా పబ్బులు అన్నీ ఎంజాయ్ చేయాలి. అవును. నేను కాదని చెప్పట్లే. బట్ ఇన్ ఎ డే అట్‌లీస్ట్ హ్మ్. నీ ఏజ్ అయితే ఏమైతే ఉందో ఆ ఏజ్‌ని క్రాస్ అయ్యేంత వరకైనా కూర్చొని ఫస్ట్ శ్వాసను గమనించడం చేస్తే చాలు. హ్మ్. ఇక ఆ తర్వాత మనం ఏ పని చేసినా దాంట్లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళిపోతాం. నేను అవును. డాన్స్ చేస్తాను. హ్మ్. మరి నేను కూడా మెడిటేషన్ చేస్తే ఎట్లుంటది? హ్మ్. అద్భుతం. ఆ అద్భుతాలే ఈరోజు ప్రధాని నా గురించి మాట్లాడడం గావచ్చు, అద్భుతమే నాకు అవార్డ్ రావడం గావచ్చు, ఏదైనా సరే. అవును. చానా ఈరోజు నిజంగా ఒక స్థాయిలో ఉన్నా అంటే యోగా, డాన్స్. డాన్స్. ఈ 2 కలయికతో ముందుకెళ్ళాను. జనరల్ మరి నువ్వు డాన్స్ మాస్టర్‌వి కాబట్టి ఇట్లా అని చెప్పేసి అంటారు. హ్మ్. సాఫ్ట్‌వేర్ జాబర్, యు ఆర్ ఎ డాక్టర్ స్టిల్ డూ యోగా అండ్ మెడిటేషన్. అవును. ఫర్ యువర్ జాబ్ ఇట్ విల్ మేక్ యూ గ్రోత్. ఇంకా అద్భుతమైన స్థాయిలోకెళ్ళిపోతారు. అలా ఉంటుంది. హ్మ్. పక్కా. హ్మ్. హ్మ్. చానా గెయిన్ అయితాం ఎనర్జీస్‌ని. ధ్యానం. ఊహకందని మన దగ్గరకొస్తాయి. ఓకే. ఇది నేను లిటరల్లీ చెప్పగలను. మీరన్నారు నేచర్ గూడా మనకి హెల్ప్ యెస్. చేస్తది. ఎగ్జాక్ట్‌లీ అండి. అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ. నిన్న జనరల్‌గా మనకు 2-3 డేస్ నుంచి వర్షం వస్తుంది. అవునవును. ప్రోగ్రామ్‌కి మధ్యాహ్నం ఆ డే అంతా గూడా అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. అవును. ప్రకృతిని నేను ఎంతగా ఇష్టపడుతానంటే ఈశ్వరుడిని, ఆ ప్రకృతిని, ఆ విశ్వాన్ని ప్యూరిటీ, క్లారిటీతో ఉంటాను. హ్మ్. అంతే. ఆ స్పష్టత, ఆ స్వచ్ఛత. ఒకటి నాకు ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వకుండా క్షమించు నేను ఇట్లా అడుగుతున్నందుకు. బట్ రెయిన్ రాకుండా చూసుకోండి. బాస్ అదే వర్డ్. హ్మ్. స్వచ్ఛంగా చెప్పాను. విన్నది ఆ ప్రాంతంలో వర్షమే లేదు. మీరొచ్చారు ఆల్రెడీ. అవునవును. చక్కగా ప్రోగ్రామ్ అయిపోయింది. భోజనాలు తిన్నాం అందరం. హ్మ్. హ్మ్. చానా లేట్ అయింది. బట్ అవును. స్టిల్ వర్షం ఎక్కడ డిస్టర్బ్ చేయలే మనల్ని. అవును. అది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇది చేయాలని ఇంకా ఒక కోరిక నెరవేరలేదు అని ఏమైనా ఉందా? లేదంటే ఏం ఫ్యూచర్ లేదండి. ప్లాన్స్ ఇప్పుడు అలా? యాస్ ఆర్టిస్ట్ నేనిప్పుడున్నాను. కళాకారుడికి చప్పట్లే దుప్పట్లుగా ఫీల్ అవును. అయితారు. అవును. సహజంగా అందరూ చిన్న చెప్పేదే. అప్రిషియేషన్ ఇస్తే మనం ఇంకా ఎక్కువ చేయాలని అనిపిస్తుంటది. కానీ కళాకారుడు ఆ అప్రిషియేషన్ తర్వాత కడుపు నిండిపోద్ది. అవును. తెల్లారి మళ్ళీ గొడ్డు కారంతో తిన్ తినాలంటే అది ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం. అవును. వాళ్ళ కోసం నా తపన ఇప్పుడు. హ్మ్. కళాకారులకి అంటే ఈ కల్చర్‌లో గూడా ఎంప్లాయ్‌మెంట్‌ని తయారు తీసుకురావాలి. చేయాలి. హ్మ్. ఇప్పుడు మన మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి. హ్మ్. వెరీ లెస్. అవును. 6 మ్యూజిక్ కాలేజీలు, కొన్ని యూనివర్సిటీస్. ఒక హ్మ్. తెలుగు యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ. అవును. అవును. సరిపోయిందా? సరిపోదు. ఎడ్యుకేషన్‌లో గాని, హ్మ్. ఇప్పుడు మనకు గురుకుల పాఠశాలలు అట్లాంటి మోడల్ స్కూల్‌లలో మ్యూజిక్ అండ్ క్రాఫ్ట్ కింద తీసుకుంటా. అవును. నేనేమంటానంటే, అరే! జీవితం మనం నిలబడాలి అంటే మన సంస్కృతి లేకపోతే వేస్ట్. యూ ఆర్ ఎ డాక్టర్, యాక్టర్ వాటెవర్ యూ ఆర్. సంస్కృతి సాంప్రదాయాలు వీటి గురించి విలువలు తెలియని వాడు కల్చర్ లెస్ ఫెలో అంటాము. వై అవును. వి యూజ్ ఎ కల్చర్ లెస్ ఫెలో? కల్చర్ లేని వాడిని కల్చర్ లెస్ అని కల్చర్‌లెస్ అంటాం. అంటారు. సో, వి హావ్ టు అడాప్ట్ అవర్ కల్చర్. యెస్. యెస్. నువ్వు ఎన్ని హిస్టరీలు చదువు, నువ్వు ఎంత ఇంగ్లీష్ మాట్లాడు, ఎంత మ్యాథమెటిక్స్ నథింగ్. అవును. ఇఫ్ యూ నో ద కల్చర్ ఎవ్రీథింగ్ ఇన్ యూ. నేనది అంటాను. హ్మ్. సో, కల్చర్‌లో ఉన్నయి అన్నీ యోగాలు, మెడిటేషన్‌లు, నృత్యాలు, సంగీతాలు, వాయిద్యాలు ఇయన్నీ. ఇదివరకు సంగీతం వింటే పక్షవాతం గూడా నయమయ్యేదంటారు. నయమయ్యేది. అవును. వై? అవును. ఇట్స్ ఎ థెరపీ. ఇట్స్ ఇప్పటికీ ఎ థెరపీ. మ్యూజిక్ వింటూనే పడుకుంటారు చాలా యెస్. మంది. మీరు కొంచెం కేరళ సైడ్ గాని కొన్ని ప్రాంతాల్లోకెళ్తే వాళ్ళు వాళ్ళ స్టైల్‌లో కొన్ని హ్మ్. ఉంటాయన్నమాట.
కైండ్ ఆఫ్ మ్యూజిక్ పెడతారు, దాని ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఇట్స్ మ్యూజిక్ థెరపీ. అంటే ప్రతి దాంట్లో ఉంది అద్భుతమైన జ్ఞానం ఉంది వాటిలో. సో ఆ కల్చర్ ని మనం ఎడ్యుకేషన్ లో పెట్టాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. నేను దేశ ప్రధాని గారికి కూడా వారికి నేను సబ్మిట్ చేయబోయే ప్రజెంటేషన్ కూడా ఇదే, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. అంటే జనరల్ గా 10th వరకు ఎట్నో అట్లా నెట్టుకొస్తారు పాపం తల్లిదండ్రులు, పూర్ ఫ్యామిలీస్ నుంచి అయినా ఎక్కడి నుంచి ఎట్లయినా వాళ్ళు. 10th తర్వాత కొంతమందికి ఏముంటది అంటే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి కల్చర్ ఇలాంటి డాన్స్ మీదనో సంగీతం మీదనో వాయిద్యం మీదనో. మంచి మంచి విద్వాంసులు అండి 10th పాస్ ఫెయిల్ అయిన వాళ్ళే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అరే వాడికి చదవాలంటే అది రాదు. అవును, నేనేమంటా చదవద్దని చెప్పట్లే, చదువుతో పాటు వీటిని కూడా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లాంటి వస్తే రేపు వాళ్ళు మంచి మంచి స్థాయిలో జాబ్ చేయడానికి, ఒక లెక్చరర్ గా, ఒక టీచర్ గా, ఒక మాస్టర్ గా ఎదగడానికి, ఏదైనా ప్రైవేట్ సంస్థలో అట్లీస్ట్ వెళ్ళడానికి వాళ్ళకు డిగ్రీనే ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇన్ కల్చర్ స్కిల్స్ కింద డెవలప్మెంట్ కింద వస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటది. ఇది నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో డాన్స్, సంగీతం, యోగా, ఇన్స్ట్రుమెంటల్ అండ్ యోగా. ఇవి ఏంటంటే వీటిని టచ్ చేస్తే చాలు, పంచామృతం లాంటివి ఇవి. అమృతం, కల్చర్ అంటేనే అమృతం. దట్స్ ఇట్. దీన్ని టచ్ చేస్తే వాడి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటది. పక్కా ఖచ్చితంగా ఆ కల్చర్ ని ముందుకు తీసుకొని వచ్చి అందులో కూడా ఎంప్లాయ్మెంట్ కల్పియాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా టైం కేటాయించి మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ని ఇచ్చారు, చాలా మాట్లాడారు. ఎంతో మందికి తెలియదు పేరుని డాన్స్, దాన్ని వెనుకున్న కష్టం, ఇంత కష్టపడతారా, కళాకారులకు ఇంకా సరైన గుర్తింపు రాలేదా అని ఖచ్చితంగా అందరు గుర్తించి సరైన గుర్తింపు తీసుకురావాలని, ఖచ్చితంగా ఇంకా ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి కళాకారులకి ప్రత్యేకంగా. మీరు పంచామృతం అని అన్నారు కదా, అందులో ఎంప్లాయ్మెంట్ తీసుకొని వచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్తే అందరూ హ్యాపీ అండి. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.